నాకేమన్నా ఇవ్వరాలంటేనా దొంగ నీకన్నా కాదు. మరి మెయ్య దొరికాను ఎప్పుడైనా? మా చిన్నమ్మ గురించి దొరికా. అంటే గాటాలు వేసిండు, కథ దొరికిండు. దొరికాడు, తనలు తిన్నాడు. తన్నులు తిన్నాడా? మీ తాత బుద్ధిలో వచ్చినా ఉంటాను నన్ను చెయ్యి కానీ వద్దా? అప్పుడు కాలం వేరు. అప్పుడు నాతులు ఎప్పుడు దొరకబట్టదు, దునికి అవుతాం. సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా తాత మీద ఒక ప్రాంక్ లెక్క చేద్దాం అనుకుంటున్నాం. మా తాత లేకుండా ఒక వీడియో తీస్తున్నాం. సో మా తాత అయితే కొంచెం బ్లైండ్, కనిపించే చక్కగా. మా తాత ఏం చెప్తారో చూసేద్దాం. చూడండి, కొద్దిగా వింతగా ఉంటుందని ట్రై చేసినాం. వీడియో మాత్రం ఫుల్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నవ్వుతారు పక్క. అయితే మా ముత్తాతకి కాదు, మీ నాన్నకి ఏమన్నా ఇవ్వరాలంటేనా? దొంగ నీకన్నా? చిలకల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు చిలకల చిన్నారి నవ్వు. మీ నాన్న నీకన్నా దొంగ? అంటే పని చెప్పేదిరా, మంది తోలేదు, మిమ్మల్ని పని తోలేదు, అమ్మాయిలు ఎమ్మడు మొత్తం ఆంటీలు వాళ్ళు ఎమ్మడు పడది కాదు. మరి మెయ్య దొరికాను ఎప్పుడైనా? మా చిన్నమ్మ గురించి దొరికా. అందుకే పెళ్లి చేసి 1100 రూపాయల జమాలకి ఇంత 10 పిల్లవాడు 1100 రూపాయలు కట్టించి కొనే. 1100 రూపాయలు జరిమానా కట్టించి కొన్నాడు, తల్లి బిడ్డ కొన్నాడు. పిల్ల అంటే గాటాలు వేసిండు, కథ దొరికిండు. తనలు తిన్నాడు. తన్నులు తిన్నాడా? మరి తన్నులు తిన్నాక బాధపడాడు. అమ్మాయి అది పోనంటుంది, దీనికే ఉంటానంట. అసలే ఇక ఇంటికి వచ్చి బువ్వ తిన్నాడు, బుక్కి తిన్నాడు. మీ లేవన లేచి తెంకపోయింది వెనకాల పోయిండు. జట్టాల గుట్టాల దొరకలే. 8 రోజులు తిరిగింది, దొరకలే. 8 రోజులు తిరిగినట్టు దొరకలే. అన్న పెళ్లి అయినాక తప్పని చేయి. అంటే నేనేం తప్పని చెప్తా కానీ అడుగుతాను, ఈ కాలం పోరాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటాను? అంటే సావాలనుకుంటాను. సావద్దు. మరి ఏం చేయాలంటాను? అది దాని తీయటం నాకు వచ్చింది, 6 రోజులు బుడుకున్నది. దానికి మళ్ళా నువ్వు నీ అమ్మటే చేసిన పని చేసింది. దానికి ఒకటి ఇష్టం అవుతుంది. మరి వాడింతో అన్నముద్ద పెడతాను అందరు చెప్తావు అని చెప్పిన. నువ్వు గిసుకుని దానివే ఇయ్యాల ఇంటి రేపమంటే అన్నట్టుగా 4 రోజులు నాతో దొరుకుని నువ్వు గట్టబోయేదాని అని చెప్పడానికి దీన్ని చూసుకొని ఇంకో దాన్ని చూసుకోవాలంట. చూసుకొని పెళ్లి చేసుకో. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అది మళ్ళీ మనతో ఉంటదని గ్యారంటీ ఏంది? పెళ్లి చేసుకున్నాక నువ్వే లంగగుద్దాలు వేసాలు వేసుకున్నావు, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ మొత్తం ఉరిగినావు. నువ్వే లంగగుద్దాలు వేసాలు వేసుకున్నావు, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ మొత్తం ఉరిగినావు. ఇక్కడికి రా అని చెప్పి అది పెళ్లి కాక ముందుగా నీకు పెళ్లి కాలే అప్పుడు నాకు అయింది వాళ్ళ కాదు. అంతేనా? ఇప్పుడు నువ్వు అన్నది ఏం జరిగాక నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్నాక అదే పెళ్లి చేసుకున్నాక వేరే ప్రేమించుకొని పోతానంట. అది అయ్యో దాని సగ్గిన అయిపోయి 10 మంది పెట్టి పంచాయతీ చేసి నా పెళ్లి రాకుండా నీ తప్పు కొత్త తప్పు అలా పడిపోతే సరే. అప్పుడు నా పరిస్థితి ఏంది? ఇంకో ఏం చేసుకోవాలి అంతే. అంటే దాన్ని వదిలిపెట్టాలి. పెట్టారా ఇక ఎందుకురా? అది ఇంకో దగ్గర మనకి అంతేగా. నాన్న ఒక్కసారి కూడా దొరకలే అంటే ఇంట్లో పోయినప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో ఉండే చిన్నదే దొరకలే ఒక్కసారి కూడా. అక్కడ మీకు ఏ ఏజ్ లో పెళ్లి చేసేది? నీకు అంటే ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసేళ్ళు? 7 ఏళ్ళకే. ఊరిని అమ్మ 5 ఏళ్ళకా? నువ్వు ఎట్లా చదువుకున్నావే? నువ్వు 4 చదివినా. నాన్న చదివి న్యూస్ పేపర్ చదివి కానీ న్యూస్ పేపర్ చదువుతావాను? చదివేది
పేపర్ కాగితాలు రాసేది, కాగితాలు కూడా రాసేది, అంటే అప్పు కాగితాలు ఇట్లా అవి మన కూడిక తీసివేత గుణకారం బాగారం బొట్టరు కుడికలు తీసివేతలు గుణకారం బాగారం అన్ని. మళ్ళా పెద్ద బాధ్యత ఒక్కతే పుస్తకం ఎంత ఉంటది, అలా లెక్కలు ఉంటాయి, సాంఘికం ఉంటది, సామాన్యం ఉంటది, గణితం ఉంటది, అది తెలుగు ఉంటది, ఇంగ్లీష్ అందులో కూడా ఉంటది, అన్ని ఉంటాయి ఒకటే బుక్ లా. ఒక్క బుక్ పెద్ద బాల శిక్ష అంటారు. దాని ఏమంటారు? పెద్ద బాల శిక్ష. పెద్ద బాల శిక్ష. అప్పుడు చదివిన అయితే బానే, మరి ఎందుకు ఇలా అంజనీ సార్ వేసినావండి? మంచిగా చదువుకున్నావు కానీ మరి ఇలా లంచ కథలు ఎందుకు పట్టు? అమ్మాయిల చుట్టూ ఎందుకు తిరిగినావు? అమ్మ చిన్నది అప్పుడు అమ్మాయిల చుట్టూ ఎందుకు తిరిగినావు? అమ్మ చిన్నది అయితే సరే పెళ్లి చేసుకుని అయిపోయింది, మరి వేరే అమ్మాయి చుట్టూ ఎందుకు పోయినావు? కట్టుకొని మంచిగా ఎర్ర బుర్రగా ఉన్న వరకే ఇక పోయినావు. ఇక రోజు పచ్చా పెట్టుకున్నప్పుడు అదే అటు తిరిగి అంటే ఇప్పుడు కూడా అంటది నానమ్మ, ఏ తాగితే అంటది అంటదా? ఆలే వండి పెడతారు పో అంటదా? నాన్న పుట్టినాక ఏమన్నా చేసినావా? ఎవరి కాడికే ఇష్టం కడిపోయి పోయేది. అమ్మ పెద్ద లంగారువే గారు నువ్వు. ఇంటికి వచ్చాగా సరే నాన్న ఏమైనా చేసేదా? నాన్న అసలుకే చిలకగాడ ఎట్లా మొత్తం మట్టిలో పంటదా? గుడిసేసేది కరెంట్ మోటార్, గుడిసేసేది కరెంట్ మోటార్, గుడిసేసుకునేదా? గుడిసే ఉండేది, గుడిసి ఉండేది ఇక చిలకగాడ. తాతేమో గిట్ట మక్క చేసి మక్క చేను మంచిగా వేసుకున్నా మంచిగా మీద కప్పు కింద కప్పు. సరే కానీ నాన్న పుట్టినందుకు ఎందుకు విను మరి నువ్వు వాళ్ళ ఇంకా వేరే వాళ్ళ కాడికి అంటే ఆగలే అప్పటికే డెలివరీ అయ్యాక అదే నాన్న పుట్టిండు, ఒక కొడుకున్నాడు, మళ్ళీ నువ్వు వేరే వాళ్ళ కాడికి ఎందుకు వేరు? కాదురా ఒక నిమిషం చెప్పు ఎందుకు నేను ఇప్పుడు ఆయన నీకేమనిపించింది? డెలివరీ అయినాక 2-3 నెలల దాకా ఏం చేయలేదని అటు నన్ను ఏమంటారు? సేమ్ మీ తాత బుద్ధిలో వచ్చినా ఉంటారు నన్ను. చెయ్యి కానీ వద్దా? అప్పుడు కాలం వేరు. అప్పుడు నాతులు ఎవ్వరు దొరకబట్టేది దునికి అవుతాడు అంటే చేసి దునికే అవుతాడేది, దునికి అవుతాడు పడేది. వాడికి ఇట్లా వస్తాడానికి నీ పిల్లలు అది మంచిది, పండేదే మంచిదేనా? పలం వస్తాడు, ఇటు వస్తాడు, గిట్ట వస్తాడు, 2 దుఃఖాలు దునికి అవసరం పడుతుంది. నాతులు కూడా దొరకలే, అంత తెలివి ఉండాలి. ఒకసారి కూడా దొరకలేను. మళ్ళీ ఏర్పడకుండా మళ్ళీ మోరియా ఊళ్ళో జరి ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. ఊళ్ళో చేరేది మొత్తం చెలుకల కాడ, మొత్తం బాయిల కాడ. అరే అప్పుడు కాలం పోయింది, అమ్మాయిలతో నీ చుట్టూ తిప్పుకున్నావు అందరు. వాళ్ళకి ఏమాయ చేసినావు? ఏం చేయలే. అప్పుడు నువ్వు హీరో లెక్క ఉన్నదట. కానీ అప్పుడు దొరడి పని చేసేది, వాగొట్టెమ్మటి కాలువలు, మన ఇదే ఓడలు వేస్తే కూలీలు వస్తే అప్పుడు పనులు లేవు కదా. నువ్వు సందు దొరికేదని చెప్పి దూరేది. నేను మేనేజర్ మేనేజర్ నువ్వు అంటే గోకేది కావాలని పనికొచ్చిన ప్రతి ఒక్క ఇప్పుడు ఈ రోజుల్లో కంటపడ్డ ముగ్గురు వదిలిపెడుతున్నది. అంతేనా? ఆడది అంతే నాశనం చేస్తుంది అంటాను అబ్బాయిని. అంటే అట్లా నాశనం చేస్తాను కదా. అబ్బాయిలకి ఏం చెప్తా అనుకుంటాను? అబ్బాయిలకి ఏం చెప్తా వచ్చేదాన్ని పోనీ అంతే. వేయాలి, సపడకుండా ఉండాలి. వదిలిపెట్టిపోతే పోదు, వేయాలి. వేసి దాంతో పెరుగు బువ్వ పట్టుకొని పాన్ చేస్తా. నన్ను వదిలొద్దు, నిన్ను వదిలొద్దు. సరే అన్ని ప్రమాణాలు అన్ని అప్పుడు వెనకటి కాలం అయిపోయింది. ఈ కాలంలో అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. సరే దానికి ఏం చెప్తాం అనుకుంటాను? ఆ అమ్మాయి పోతుందేమో. అమ్మాయి పోతే దాని దారి అది పోయింది. అంతేనా? సావద్దు, సచ్చుడు అసలు పరిష్కారం కాదు. ఇక మొగోడు కోతి ఏం చేస్తున్నారు కదా,
పోతాంది పోతాంది అది పోయాక కోతి సాటలు తెచ్చాక మన మొగొంది కూడా అట్లే ఉంది. అంటే కోతి ఒక దానికంటే పోతే మళ్ళీ ఇంకోటి కానిస్తారంట అంతేనా? అదేమో తీసుకొని వస్తుంది తీసుకొని వస్తుంది దీనికి తీసుకొస్తే 2 రోజులు దాని ఉంటాయి. దాని వెళ్ళిపోతే ఇంకో తెల్ల కోతి పట్టుకో అంత సేమ్ మనం కూడా కోతి లెక్క ఉండాలి అంతే. అది మనకు అంటూ తలిగిందంటే అది వదులుకున్నదంటే అది తలిగిందంటే అసలే వదిలిపెట్టేది అది అంతేనా? ఏదంటే కొద్దిగా అవతల దానికి అంటు జరిగిందంటే అవతల అంటు జరిగిందంటే దేవుని లెక్కందని మళ్ళా అంతేనా? కానీ ఇప్పుడు అందరూ అవతలంటే చూసుకుంటారులే, వెరటన్నా అంటుకుంటారు అంతా. ఇప్పుడు ఈ కాలంలో అందరు అట్లా ఉన్నారు. నువ్వు కూడా అదే పని చేయి అంతేనా? సరే కానీ వదిలేసి ఎంత వదిలేసి కానీ ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా నాన్నమ్మ చెప్పాలన్నా? ఎరికేదానికి నాన్నమ్మ తెలుసా? తెలుసు కానీ అంటే చూడలేదు దొరకబట్టలే గాని పోయేది వచ్చేది ఎరికే గాని ఇంకా ఇప్పుడు తాగొచ్చి అంటే తెలుసు కానీ దొరకబట్టలే నిన్ను సపోర్ట్ చేసింది నీకైతే. దాని దొరికింది అన్ని దొరకలేదు దొరకకుండా అన్ని గోడలు దొరికేది కదా. దాని దొరకలే గాని తిడతాయి. ఇప్పుడు ఏం చేయాలి? కాలం మారే ఇక అప్పుడు తీరు ఇప్పుడు ఏది అప్పుడు పావులు పెడితే గింత కుండకాలు ఏంటి కుండకాలు 3 దమ్ములు తాగినా 4 దమ్ములు తాగే బోదినేదా మొత్తం తాగుడే ఇక తాగుడే. ఎక్కేదాకా నేను మందు తాగినా దిగినాక నేను మళ్ళీ తాగినా దిగినా ఎక్కిన కక్కేదాకా ఇంకా నేను అంతా చేయనోడెవరు ఆర్డర్ చేసి అంతేనా? అందలాగా అప్పట్లా ఏం తాగేది మీరు? అంటే కళ్ళ సారా? కళ్ళే సారకాయ సారా పొద్దాడు కళ్ళు పొద్దాడు కళ్ళు 90 కోట్ల రేటు దొరికిపోయేది అప్పుడు. సరే కళ్ళు దాకా వచ్చి మరి నాన్నమ్మతో ఇట్లా వెళ్ళి పెట్టుకున్నాను మాట్లాడేదా భయాలు పెట్టుకున్నావు నాన్నమ్మని. ఉచ్చబడేది నువ్వు అంటే నాన్నమ్మకి అబ్బా